అక్కడ మంచి మాట రాశారు, పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్. చాలా ఇష్టం నాకు పరిశుద్ధాత్మ. ఎంతమందికి ఇష్టం చెప్పండి పరిశుద్ధాత్మ దేవుడు అంటే? హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ గురించి మనం క్లుప్తంగా కొన్ని మాటలు మనం తెలుసుకుందాం, అర్థం చేసుకుందాం. నా మినిస్ట్రీ పేరు కూడా పరిశుద్ధాత్మ ఫైర్, హోలీ స్పిరిట్ ఫైర్ అండ్ పవర్ మినిస్ట్రీస్. పరిశుద్ధాత్మ శక్తి మనకి చాలా అవసరమై ఉంది. చాలామంది ఇందాక సిస్టర్ గారు భాషలు మాట్లాడుతున్నారు, వెరీ గుడ్. దేవుడు ఇచ్చిన అతి పవర్ని బట్టి దేవుని స్తోత్రాలు. చాలామందికి తెలియదు పరిశుద్ధాత్మ కృపావరాలు ఏంటనంటే తెలియదు. తెలియనిది తెలుసుకోవాలి, తెలుసుకుంది మనం ఆచరించాలి. సో అది క్రైస్తవ్యం. తెలియనిది తెలుసుకోవాలి, తెలుసుకోవాలనే ఆరాటం ఉండాలి, తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఉండాలి. ఆశ కలిగిన ప్రాణం దేవుడు. ఆశ లేకపోతే ఏమి తృప్తి ఉంటుంది? ఈరోజు క్రైస్తవుల్లో చాలా మందికి ఆశ ఎందుకు, తృప్తి ఎందుకున్నట్లేదంటే ఆశ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి ఆశ కలిగి ఉందాం. కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. తీసుకుని చదవచ్చు. దేవుని రాజ్యము మాటలతో కాదు, దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది, శక్తితోనే అయ్యున్నది. వెరీ గుడ్. ఇంకోసారి చదువుతాం, అందరూ చదువుతామా? దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే అయ్యున్నది. దేవునికి స్తోత్రం. సో దేవుని రాజ్యం ఏంటంటే చాలా ఉంది. దేవుని రాజ్యం గురించి చెప్పుకోవాలంటే యేసుప్రభు వారు కూడా మరి ఉపమాన రీతిగా దేవుని రాజ్యం గురించి చెప్పారు. అయితే ఇక్కడ మనం తెలుసుకున్నాం ఏంటంటే దేవుని రాజ్యం మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. ఏ శక్తితో ఉన్నది? పరిశుద్ధాత్మ యొక్క శక్తితో ఉన్నది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఆయన ఒక వ్యక్తి. పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన దేవుని యొక్క ఆత్మ ఉన్నారు. హల్లెలూయా. మనుషులకు మనకి ఆత్మ ఉంది కదా. నాలో ఎన్ని ఆత్మలు ఉంటాయి? ఒక్క ఆత్మే. పాస్టర్ గారి దగ్గర ఎన్ని ఆత్మలు ఉంటుంది? ఒక్క ఆత్మ. ఒక మనిషికి ఒక్క ఆత్మే. 20-30 ఆత్మలు ఉండవు. అయితే ఇదే మనుషులు ఇంకొక ఆత్మ వచ్చి ఉండాలని ఆశపడుతున్నారు. ఎవరి ఆత్మ? పరిశుద్ధాత్మ, అనగా దేవుని యొక్క ఆత్మ. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ వచ్చి ఈ మట్టి ఘట్టములో ఆయన నివాసం ఇచ్చాలని ఆశపడుతున్నాడు. ఆయన ఎందుకు రావాలని ఆశపడుతున్నాడు అని మనం తెలుసుకోవాలి. చూడండి, అపోస్తలుల కార్యము 1వ అధ్యాయంలో 8వ వచనంలో యేసు ప్రభువు వారు తన శిష్యులకు ఒక ఆజ్ఞ ఇస్తున్నారు. ఒక ఆజ్ఞ ఇచ్చి ఆయన అవి మనం ఏంటంటే చివరి మాటలుగా అని అనుకోవచ్చు. యేసు ప్రభువు వారు ఆయన ఆ మాటలు చెప్పిన తర్వాత ఇంకా ఆరోహణమై వెళ్ళిపోయారు. 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. హల్లెలూయా. మొట్టమొదటికేమో దేవుని రాజ్యం మాటలతో కాదు, శక్తితోనే అయ్యున్నది అని తెలుసుకోండి. ఇప్పుడు మన ఆశ ఏంటి? మన గమ్యం ఏంటి? దేవుని రాజ్యాన్ని పరలోకంలో ఆస్వాదించాలని. ఎక్కడ? భూమి మీద, లేకపోతే పరలోకానికి వెళ్ళిన తర్వాత? చెప్పాలి. భూమి మీద లేకపోతే పరలోకానికి వెళ్ళిన తర్వాత చెప్పాలి. కన్ఫ్యూజన్లో ఉన్నారు. భూమి మీద లేకపోతే పరలోకానికి వెళ్ళిన తర్వాత? పరలోకానికి కాదు, ఇక్కడే భూమి మీదే. హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటారంటే, తండ్రి మీ రాజ్యానికి నన్ను చేర్చు, మీ నా రాజ్యానికి నన్ను చేర్చు అని. అది ఫైనల్. అది ఫైనల్. అందరూ వెళ్ళారు పరలోక రాజ్యం. అందరికీ కాదు, అది కొందరికి మాత్రం. పరలోక రాజ్యం ఇక్కడే భూమి మీదే మనం ఆస్వాదించాలి, రుచి చూడాలి, పరలోక రాజ్యాన్ని అనుభవించాలి. దేవునికి స్తోత్రం. అది లాస్ట్ కాదు, అది ఫైనల్గా వెళ్ళిపోతారు ఆత్మ.
అది ఎవరు అని అంటే తండ్రి యొక్క ఇల్లు, తండ్రి యొక్క నివాస స్థలం. ఎవరి తండ్రి? నా తండ్రి. ఆయన మీకు కూడా తండ్రి? మీకు కూడా తండ్రేనా? అక్కడ తండ్రి ఉంటారు, యేసుప్రభు ఉంటారు, ఆయన రాజ్యంలో ఆయన దూతలు ఉంటారు, 20 పెద్దలు ఉంటారు. అది ఆయన రాజ్యం, మహిమ కలిగినటువంటి రాజ్యం. ఆయన రాజ్యంలోనికి చేరాలని అంటే ఒక ప్రణాళిక ఉంది. ఆయన మార్గంలో నడవాలి, ఆయన మార్గం తెలుసుకోవాలి. ఈ భాషందర హల్లెలూయా. ఆయన మార్గం పవిత్రమైన మార్గం, ఆయన మార్గం పరిశుద్ధులు నడిచేటువంటి మార్గం. ఆయన మార్గమును పరిశుద్ధాత్మ మనకి బయలుపరుస్తుంది, స్పష్టంగా బయలుపరుస్తుంది. నా గురించి నేను చెప్పుకోవాలంటే నేను ఒక సమయంలో ఈ బైబిల్ని పట్టుకోవాలంటే నాకు సిగ్గు, నాకు అవమానం. ఎందుకు? లోకం దృష్టిలో క్రైస్తవులంటే చీప్ కాబట్టి ఏమిటిలే బైబిల్ లేకపోయినా కానీ దేవుని మందిరానికి వెళ్ళచ్చు, పాస్టర్ గారు ఏదో ఒకటి చెప్తారు, వినేసేయచ్చు, రావచ్చు. కానీ ఏ బైబిల్ పట్టుకోవటానికి నేను సిగ్గుగా ఫీల్ అయ్యానో, అవమానంగా ఫీల్ అయ్యానో, దేవునికి స్తోత్రం. అదే బైబిల్ నేను కనిపించడానికి నా దేవుడు కృపణించాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఏ సంఘమునైతే, ఏ క్రీస్తునైతే హింసించటానికి సౌలు తాను మరి కూనుకున్నాడో అదే సౌలుని దేవుడు సంఘాలను కట్టే రీతిగా దేవుడు మార్చాడు. మన దేవుడికి ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయం ఏంటంటే ఆయన మార్చేస్తాడు. ఆయన మార్చేసే దేవుడు. నీటిని ద్రాక్షారసంగా మార్చవచ్చు, సౌలును పౌలుగా మార్చిన దేవుడు, నిన్ను నన్ను పరిశుద్ధులుగా ఆయన మార్చినటువంటి దేవుడు. ఇది ఆయనకి మాత్రమే సాధ్యం. హల్లెలూయా. ఇది మతం కాదు, మరి ఏంటండి? ఇది మనస్సులు మార్చేసేటువంటి దేవుడు. హల్లెలూయా. పాప మనస్సు, అపవిత్రమైన మనస్సు, తర్వాత వ్యభిచారపు మనస్సు, రకరకాల మనస్సులని దేవుడు ఆయన తన ఆత్మ ద్వారా మార్చేసేటువంటి శక్తి గల దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అయితే మనం ఇంకా సంపూర్ణం కాలేదు. అయితే పరిశుద్ధాత్మ ఆయన ఎవరు? ఆయన దేవుని యొక్క ఆత్మ ఉన్నారు. ఆయనకి ఫీలింగ్స్ ఉంటాయి. మనకి ఎట్లాగా ఫీలింగ్స్ ఉంటాయో ఆయనకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. మనకి మనసు ఇచ్చిన దేవుడికి మనసు లేదా? మనకి మాటలు ఇచ్చినటువంటి దేవుడికి మాటలు ఉన్నాయి కదా. అట్లాగే ఆయనకు కూడా మనస్సు, ఆయనకు కూడా ఇవి చేయాలి, ఇవి చేయొద్దు అని ఆయన చెప్పినటువంటి దేవుడు, అది మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడతాడు, ప్రతి పరిస్థితి గురించి మాట్లాడతాడు. నాతో అయితే దేవుడు, నేను దేవుడు ఎప్పుడు తెలుసా మాట్లాడుకునేది శ్రేష్టంగా ఒంటరిగా ఉదయకాల సమయమున నేను నా దేవుడు, నేను నా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుకుంటూ. హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన సమయం అంటే ఆ సమయంలో ప్రతి దినము దేవుడు ప్రతి దినము దేవుడు ఆయన నాతో మాట్లాడటానికి, నాకు ఉపదేశించడానికి ఆయనకి చాలా ఆరాటం, చాలా ఇష్టం. చూడండి, యేసు ప్రభు ఆయన ఎంత పని చేసినా, ఎన్ని వేల మందికి రొట్టెలిచ్చి ఆయన వాళ్ళ భోజనం తృప్తిపరిచిన తర్వాత యేసు ప్రభు చేసేటువంటి ఒకే ఒక శ్రేష్టమైన పని ఏంటో తెలుసా? శిష్యులను విడిచిపెట్టేస్తారు. వచ్చినటువంటి వాళ్ళందరూ విడిచిపెట్టేసి ప్రభు ఏకాంతంగా వెళ్ళిపోతారు, ఒంటరిగా వెళ్ళిపోతారు. అది ఒంటరితనం అంటారు కానీ ఏకాంతం అంటారు. తనను తాను దేవునికి, తన తండ్రికి అప్పగించుకున్నాడు. అది రాత్రి అవ్వనివ్వండి, పగలు అవ్వనివ్వండి, ఎప్పుడు అవ్వనివ్వండి, ఆయన తనను తాను తండ్రికి ఏకాంతంగా సబ్మిట్ చేసుకున్నాడు. మనము కూడా తండ్రికి ఆ రీతిగా మనల్ని మనము సబ్మిట్ చేసుకోవాలి, అంటే సమర్పించుకోవాలి. అది నీవు నీ పరలోకపు తండ్రి
ఏకాంతంగా గడిపేటువంటి సమయం. ఆయన ఉపదేశిస్తా, నీకు ఆలోచన ఇస్తా, నీకు ఆలోచన ఇచ్చి నేను నడిపిస్తానని వాగ్దానం ఉంది కదా, వాక్యం ఉంది కదా. మరి నిన్ను నీవు ఎప్పుడు తండ్రి యొక్క దేవునికి నిన్ను నీవు సమర్పించుకుంటున్నావు ఏకాంతముగా? ఏమి మనం ఏ పనైనా చేయనివ్వండి, ఈ లోకరీతిగా మరి మన కుటుంబాలను నడిపించుకోవడానికి అది ఏమైనా కావచ్చు, టీచర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, లేకపోతే వ్యవసాయం కావచ్చు, ప్లంబర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఏ పనైనా కానీ ఇది లోక సంబంధంగా కుటుంబాలని మళ్ళీ మనం పోషించుకోవటానికి. పౌలు గారు కూడా తను మరి ఆ టెంట్లు కుట్టుకొని వచ్చినటువంటి ఆ యొక్క ధనాన్ని బట్టి తనని పోషించుకుంటూ తన వారితో ఉన్న వారికి కూడా డబ్బులు ఖర్చు పెట్టేవాడు. మరి దేవుడి సేవ చేయలేదా? దేవుని పని చేయలేదా? అది అందరి బాధ్యత. ఈరోజు పాస్టర్ గారు ఒక్కరిదే కాదు ఈ పని. మనం కేవలం వచ్చి వెళ్ళిపోవడం కాదు, అందరిది. ఇది ఒక్క పాస్టర్ గారిదేనా? ఇది నో, పరలోకపు బడి ఇది. నీ తండ్రి గురించి నీవు తెలుసుకోవాలి. ఎవరు శ్రేష్టంగా సంపూర్ణంగా నీకు తెలియపరుస్తారో తెలుసా అండి? దేవుని యొక్క ఆత్మ. నేను ఒక నామకార్థ క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. ఇలా చెప్పాను కదా, బైబిల్ పట్టుకోవడానికి కూడా నాకు సిగ్గు అయ్యింది. అయితే అటువంటి నన్ను నేను హైదరాబాద్లో చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ మొట్టమొదటిగా యేసు ప్రభుని నేను సిలువలో చూసి నేను నా పాపములను నేను ఒప్పుకొని ఆయన ఎదుట పశ్చాత్తాపడింది. ఈ కార్యాలన్నీ ఎవరు చేశారనంటే, ఎవరు ప్రారంభించారనంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఒప్పుకోలు చేసేటువంటి దేవుడు. ఒప్పింప చేస్తారు. ఆయన ఏం చేస్తారు? ఒప్పింప చేసినప్పుడు మనం ఒప్పుకోవాలి. ప్రభా, ఇదిగో ప్రభా, నేను మరి మీ దృష్టికి ఈ యొక్క మీకు ఇష్టం లేని మాటలు మాట్లాడాను, ఇష్టం లేని కార్యాలు చేశాను కనుక నన్ను మీరు క్షమించండి అని మన మనస్సులో నుంచి ఆయన ఒప్పింప చేసినప్పుడు ఆయన యొక్క ప్రేరేపణకి మనం ఒప్పుకోవాలి. లేకపోతే హృదయము కఠినపరచబడుతుంది. లేకపోతే హృదయము మనస్సాక్షి వాత వేయబడుతుంది. ఒకసారి, 2 సార్లు, లేకపోతే 3 సార్లు దేవుడు చెప్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే వెంబటే మనం సబ్మిట్ చేసుకోవాలి దేవుని యొక్క ఆత్మ. హల్లెలూయా. స్కూల్లో టీచర్ చెప్పినప్పుడు పిల్లలు ఏం చేయాలంటే ఇమీడియట్గా వాళ్ళు సెట్ అయిపోతారు. అప్పుడే కదా బోర్డు మీద చెప్పేది. చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు పిల్లలకి అర్థం అవుతుంది. వాళ్ళు పక్కన వాళ్ళతో మాట్లాడుతూ జోక్స్ వేసుకుంటూ టీచర్ చెప్పే దాన్ని పట్ల కాన్సన్ట్రేషన్ లేకపోతే వాళ్ళు ఏం అర్థం చేసుకోలేరు. అండ్ దేర్ఫోర్ దే ఫెయిల్ ఇన్ ద ఎగ్జామ్లో తెల్లమొక్క వేసుకొని అటు ఎవరు ఆన్సర్ చెప్తారా అని చూస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళైతే కాపీ కొట్టడానికి ట్రై చేస్తారు. ఒకసారి ఎట్లా కొట్టగో రాసేసేసి అక్కడ ఉన్నది రాసిస్తే టీచర్ మార్కులు వేయాలి కదా, మార్కులు వచ్చేస్తాయి. అది తీసుకొచ్చి చూపిస్తారు తల్లిదండ్రులు. అబ్బా, నా బిడ్డ బాగా చదువుతుందే, 20కి 19 వచ్చినాయే కానీ ఎట్లా వచ్చినాయి మార్కులు? నిజంగా టీచర్ చెప్పింది చక్కగా విని అర్థం చేసుకొని సొంత జ్ఞానంతో రాస్తే వచ్చిందా? మరి దేవుని యొక్క సంఘములో లేకపోతే దేవునితో ఒక సరైనటువంటి సహవాసం ఉండాలి. డైరెక్ట్గా దేవుడు మీతోనే మాట్లాడతాడు. దేవుడు మనకి 5 రకాల పనివారిని ఇచ్చారు. కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని అపోస్తులు గాను, కొందరిని బోధకులను గాను, కొందరిని మరి ఉపదేశకులు గాను, కొందరిని కాపరులు. 5 రకాల పనివారిని ఇచ్చారు నీ ఆత్మకు పరిచర్య చేయక. అయితే అసలు దేవుడే నీతో పరిచరించాలి. దేవుడే డైరెక్ట్గా నీ భాష అయితే నీవంత దూరముగా దేవుడు నాతో మాట్లాడతాడా? ఎందుకు మాట్లాడు? ఆయన నీ తండ్రి కదా, నిన్ను చేసుకుంది దేవుని యొక్క హస్తాలే కదా. నన్ను నా తల్లి గర్భంలో రూపింపక మునిపే నీవు ఎరిగి ఉన్నావు. ఆయన చేతులు,
ఆయన మనస్సులో నీవున్నావు. అయితే నీవు ఆయనకి ఎంతో దూరంగా ఉన్నావు. నాతో మాట్లాడలేదు అని నీవు కొన్ని కండిషన్స్ పెట్టుకొని దూరంగా ఉంటున్నావు. నో. చూడండి, కుటుంబంలో పొద్దున్నే లెక్సిన దగ్గర నుంచి తల్లి, తండ్రి, మరి పిల్లలు అందరూ మాట్లాడుకుంటారా లేదా? ఒకవేళ ఏదైనా గొడవలైనా సంవత్సరాల తరబడి వెళ్ళిపోతారా? ఓకే, వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారనుకోండి, అది వేరే విషయం. కానీ నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఐక్యత ఎక్కడైతే ఉండదో అక్కడ సమాధానం ఉండదు. సమాధానం మరి డిస్టెన్స్ ఉన్నప్పుడు, ఎడమొఖం పెడమొఖం ఉన్నప్పుడు సంతోషం, ఆనందం ఉండదు. ఈరోజు పరలోకపు దేవునితో నీవు ఏకముగా ఉన్నామా, లేకపోతే ఏదో అయోమయం, కన్ఫ్యూషన్, తెలియనితనంలో ఉన్నాడు? ఉంటే ఎంతకాలం? కాబట్టి దేవుని ఆత్మ ఆయన వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారంటే శక్తిని ఇస్తారు. యేసుప్రభు వెళ్ళిపోతున్నారు. ఒలీవల కొండ మీద నుంచి ఆయన వెళ్ళిపోయే టైం వచ్చేసింది. లాస్ట్ మాటలు ఏం చెప్తున్నారంటే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చేంత వరకు మీరు ఇక్కడ యెరూషలేములోనే ఉండండి. ఎవరు యెరూషలేము విడిచిపెట్టి వెళ్ళొద్దు. ఎందుకంటే అది వాగ్దానం, తండ్రి మీకు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని మీరు పొందుకోవాలి అని వాళ్ళకు ఆజ్ఞాపించెను. కాబట్టి సర్లే మేము ఇక్కడే ఉంటాం అని వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ప్రభువు ఆజ్ఞకు వాళ్ళు లోబడి ఉన్నారు. అయితే ఏం జరిగిన తర్వాత వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక గాలి వచ్చింది. ఏంటో ఆ గాలి ధ్వని, గాలి వంటి శబ్దం వచ్చింది. శబ్దం వచ్చినప్పుడు ఏంటా ఈ శబ్దం అని చెప్పేసి వాళ్ళు చూడండి, ఉన్నట్టు ఉండి గాలి వచ్చేసినప్పుడు ఏమవుతుంది, ఆ గాలికి అన్ని ఊగిపోతూ ఉంటాయి కదా. వామో, చల్లటిగా అయితే వర్షం పడుతుంది, మనకి తెలుస్తుంది కదా. ఇప్పుడు ఆ ధ్వని వాళ్ళు ఎప్పుడు విన్నా క్రొత్తగా ఉంది. ఏంటి ఈ క్రొత్తదనం అంటే, ఆ గాలి ద్వారా ఎవరు వస్తున్నారు అంటే పరిశుద్ధ ఆత్మ, దేవుని ఆత్మ వాళ్ళ మీదకి, ఒక్కొక్కరి మీదకి వచ్చారు. హల్లెలూయా. ఆత్మ కనపడదు. మనుషుని ఆత్మ, ఎవరైనా సూసైడ్ చేసుకొని ఉరేసుకొని బాయిలో పడి అటుబడి ఇటుబడి ఉండే ఆత్మ కనపడదు. ఆత్మ ఎవరికి కనపడదు. దేవుని ఆత్మ కనపడదు, మనిషి ఆత్మ కూడా కనపడదు. ఆత్మ బయటకు వచ్చేస్తే ఏమైపోద్ది? మనుషుల ఆత్మ. కానీ ఏమంటావు? మనిషి అంటావా? ఏమంటాం మరి? సేవ. ఏమంటాం? సేవ. ఈ సేవని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? మట్టిలో పెట్టి. నువ్వు మన్నే కనుక తిరిగి మన్నే అయిపోదు, దేవుడే అన్నారు కదా. అయితే ఈ శరీరాన్ని మనిషి ఆత్మ ఉన్నంత కాలమే విలువ. అయితే ఈ మనిషి ఆత్మలో ఎవరు రావాలనుకుంటున్నారంటే దేవుని ఆత్మ ఆ శిష్యుల మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ ఆత్మ ఏం చేస్తారంటే కార్యం చేస్తారు. దేవుని ఆత్మ చేసేటువంటి కార్యాలు మనం చూడగలం, కానీ దేవుని ఆత్మను మనం చూడలేము. ఇందాక సిస్టర్ గారు ఏం చేస్తారంటే, ఆరాధన చేస్తున్నప్పుడు భాషలు మాట్లాడుతున్నారు. ఆ భాషలు ఎవరు కలుగజేశారు అని అంటే, పరిశుద్ధ ఆత్మ, దేవుని యొక్క ఆత్మ వచ్చి ఆ నాలుకను తన స్వాధీనంలోకి తీసుకొని పలికింప చేస్తుంటారు మాటలు. ఆమె ఇంకా కంట్రోల్ చేసుకోలేదు. ఆ మాటలు మాట్లాడాలి, ఆపకూడదు. ఎందుకు? అది దేవుని కార్యం, దేవుని ఆత్మ కలగజేస్తున్న కార్యం. కొంతమందికి తెలియదు, ఏంటి మా ఏదో మాట్లాడుతుంది ఏంటి అనుకుంటుంటారు. కానీ దేవుని ఆత్మ చేసేటువంటి కార్యం. ఇదే 1 కొరింథీయుల్లో 2వ అధ్యాయం ఏం చెప్పబడింది? భాషలతో మాట్లాడువాడు మనుషులతో మాట్లాడట్లా, కానీ ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇందాక ఇక్కడ చిన్న పాప ఉంది కదా, ఆ బాబుకి మరి మనలాగా స్పష్టంగా మాట్లాడగలుగుతాడా?
మాట్లాడు. ఎందుకు? వయసు చిన్నది, ఇంకా మాటలు సరిగ్గా రాదు. అయితే ఆ మాట్లాడేటువంటి మాటలు మనకు అర్థం కావు, కానీ ఎవరికి అర్థం అవుతాయి? తల్లికి అర్థం. మరి ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడింప చేసేటువంటి మాటలు మాట్లాడే వాళ్ళకు కూడా అర్థం కాదు, వినేటువంటి వాళ్ళకు కూడా అర్థం కాదు. అర్థం అవ్వాలంటే అది ఇంకొక గిఫ్ట్, ఇంకొక వరం. అని భాషలతో మాట్లాడేటువంటి వారు ఇదొక వరము, ఈ భాషలకు అర్థం చెప్పేది ఇంకొక వరం. నాకు అర్థం చేసుకోండి. గిఫ్ట్, బర్త్డే వస్తే ఒక వాచ్, లేకపోతే ఇంకేదన్నా డ్రెస్సులో, లేకపోతే బ్యాగ్స్, లేకపోతే ఇంకేదో మనం కవర్లో పెట్టి డబ్బులు, ఇవి గిఫ్ట్స్గా ఇస్తాం కదండి. ఈ భాషలు మాట్లాడేది గిఫ్ట్ అని, భాషల్లో మాట్లాడేటువంటిది ఒక వరం. అట్లాగే భాషలకు అర్థం చెప్పేది ఇంకొక వరం. స్వస్థత, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలోనికి ఎప్పుడు వచ్చారనంటే 1999లో వచ్చారు. ఫిబ్రవరి నెల చివరిలో నేను ఇంకొక 5 అట్లా ఒక కుటుంబం కలిసి, 2 పెద్దవాళ్ళు, నాతో పాటు ఉన్నటువంటి ఒక అన్న, తర్వాత మేమందరం బయట వాళ్ళమే. మేము వచ్చి ఇలాగ ప్రార్థన చేస్తున్నప్పుడు గుంటూరు కన్నవారి తోటలో ఫస్ట్ లైన్లో మేము ప్రార్థన చేస్తున్నప్పుడు మా మీదకి అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ దేవుడు చేశారు. మేము ఆపుకోలేనటువంటి భయంకరమైనటువంటి భాషలు మాట్లాడుతున్నాం. అంతకుముందు మాకు తెలియదు ఏంటి ఇవని చెప్పేసి ఆయన వచ్చి ఆయన స్వాధీనంలో తీసుకొని మా నోళ్ళు, మా నాలుకలు ఆయన తీసుకొని ఆయన మాట్లాడింప చేస్తుంటుంటే ఉచ్చరాసక్యము కానిటువంటి గొప్ప అయినటువంటి ఆ భాషలు ఆయన మాట్లాడింప చేస్తున్నప్పుడు ఎంత గొప్పగా ఉన్నదని అంటే అంత గొప్పగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉన్నది. మీరు ఇంకా చాలా చాలా దేవుని యొక్క జ్ఞానము చేత మీరు నింపబడాలి. అన్నిటికంటే ఈ లోకంలో ఉన్నట్టు విలువైనటువంటిది ఏంటో తెలుసా? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరి ఏదో చేసేసి ఎంతో లక్షలు సంపాదించవచ్చు. అయితే ఒక ఏరోప్లేన్ నడిపేటువంటి జ్ఞానం ఉండొచ్చు, లేకపోతే ఇక్కడి నుంచి ఆ యొక్క స్పేస్కి పంపించేటువంటి శాటిలైట్స్ పంపించేటువంటి జ్ఞానం ఉండొచ్చు. కానీ ఇదంతా కూడా లోక సంబంధమైనటువంటి జ్ఞానం. శ్రేష్టమైనటువంటి జ్ఞానం ఏంటంటే దేవుని గురించినటువంటి జ్ఞానము చాలా చాలా శ్రేష్టమైనది. సో దేవుని గురించినటువంటి జ్ఞానము ఎవరు మనకి కలగ చేస్తారంటే దేవుని యొక్క ఆత్మ. దేవుని యొక్క ఆత్మకు ఉన్నటువంటి పేరేంటంటే, అంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడికి యెహోవా యొక్క ఆత్మ జ్ఞానము వివేకములకు ఆధారమగు ఆత్మ. సో బైబిల్ చదువుతున్నా కానీ అర్థం కావట్లేదు, కొంతమందికి అర్థం కావట్లేదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అర్థం కావట్లేదు. అవును కదండి, మీకు అర్థం కావట్లేదు. నేను చూస్తున్నాను ఆత్మను, మీకు అర్థం కావట్లేదు. అయితే ఏంటి మరి ఎట్లాగా అని చెప్పేసి చాలా ఒక డిస్సాటిస్ఫాక్షన్, దాన్ని ఏమంటారు కదా, తృప్తి లేనితనంగా ఉంది. ఒక అసంతృప్తి ఉంది. బైబిల్ చదువుతున్నాను కదా, మరి నాకు అర్థం కావట్లేదు ఎట్లాగా? మీకు ఈరోజు ఆన్సర్ ఏంటంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మీరు చదివితే దేవుని యొక్క ఆత్మ జ్ఞానం ఇస్తారు. నిజంగా నేను పేరుకి క్రిస్టియన్ కుటుంబంలోనే పుట్టాను. నేను కూడా ఆ బాధను అనుభవించాను. బైబిల్ చదువుతా కానీ నాకు అర్థం కావట్లేదు. మరి ఎట్లాగా ఏదైనా డిక్షనరీ ఉంటుందా దీనికి అని నేను చూసేవాడిని. కానీ అయితే ఆ అసంతృప్తి దేవుని చూశారు. దేవుడు చూసి ఏం చేశారు తెలుసా? నాకు ఆయన సహాయం చేశారు. ఎలా సహాయం చేశారు? డిక్షనరీ ఇవ్వలా, లేకపోతే ఇంకో పాస్టర్ గారిని ఇవ్వలా, లేకపోతే ఇంకొకరితో వచ్చి నాకు చెప్పలా. ఆయన ఆత్మే నాలోనికి వచ్చేసారు. హల్లెలూయా. ఒకసారి అరే తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టంటే
ఆ వ్యక్తి వచ్చాడు, కానీ కరెక్ట్గా చెప్పినటువంటి వ్యక్తి, ఇప్పుడు ఇక్కడ చాలా బాక్సులు ఉన్నాయి కదండి, బాక్సులు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇది ఇచ్చి ఆ బాక్స్లో పెట్టాను, నా మనసులో ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లోనే కరెక్ట్గా పెడితే నేను సంతోషంగా ఉంటాను. కానీ అది ఏ బాక్స్ అనేది నాకు మాత్రమే తెలుసు. నేను ఈ వ్యక్తికి ఇచ్చి ఇది పలాని బాక్స్లో పెట్టానంటే పక్క బాక్స్లో పెట్టాడు అనుకోండి, నేను సాటిస్ఫై అవుతానా? అంటే ఈ వ్యక్తికి ఏంటి, నా మనస్సులోది తను గ్రహించలేకపోతున్నాడు. బాగా అర్థం చేసుకున్నాడు. అంటే నేను అనుకున్నది అనుకున్నట్లుగా చేయలేకపోతున్నాడు. అయితే అక్కడ కాదమ్మా, ఇది నేను అనుకుంది ఈ బాక్స్ అని అనుకొని ఈ బాక్స్లో కరెక్ట్గా పెట్టాను అనుకోండి, అప్పుడు నాకు ఎక్సలెంట్ నువ్వు అనుకుంటావా లేదా? మరి దేవుని మనస్సులోది మనకి ఎలా తెలుస్తుంది? దేవుడు ఎక్కడో ఆయన సింహాసనం ఆసీనమై ఉన్నాడు, మనమేమో మట్టిగడ్డమై ఉన్నాం. మరి ఎలా తెలుస్తుంది అని అంటే, దేవుని ఆత్మకి ఇంకో పేరంటే దేవుని యొక్క, చెప్పాలి, దేవుని యొక్క మనస్సు. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎవరంటే దేవుని యొక్క మనస్సు. దేవుని యొక్క ఆత్మకి ఇంకో పేరంటే ఆదరణకర్త. దేవుని ఆత్మకు ఇంకొక పేరు ఏంటంటే ఆయన సత్యస్వరూపియగు, అంటే సత్యం వేరు, సర్వసత్యం వేరు. సత్యం వేరు, సర్వసత్యం వేరు. యేసు ప్రభు వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నారంటే, పేతురు యోహానులు, ఇక నేను వెళ్ళిపోతున్నాను. అదేంటి ప్రభా, నువ్వు మాతో ఉంటావని మేము మా చేపల వ్యాపారం అంతా వదిలేసేసి మేము మిమ్మల్ని వెంబడిస్తే మీరు వెళ్ళిపోతానంటే మరి మా గతి ఏంటి, మా పరిస్థితి ఏంటి అన్నప్పుడు యేసు ప్రభు ఏమన్నారంటే, యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేను వెళ్ళుట మీకు మంచిది, నేను వెళ్ళకపోతే మీకు నష్టం. బాగా అర్థం చేసుకోండి. నేను వెళ్ళిపోతే మీకు మంచిది. యేసు ప్రభు భూమి మీద శరీరాకారంగా ఒకే చోట మాత్రమే ఉండగలరు. మనం ఉన్నాం, ఇక్కడ మాత్రమే నేను ఉండగలను. మా ఇంట్లో ఉండగలనా? మార్కెట్లో ఉండగలనా? మనం ఎవరైనా ఒక చోటే ఉండగలం. అయితే ఆత్మ అనుకోండి, ఎక్కడికైనా తిరిగి, అది మనిషి ఆత్మ కానీ, దురాత్మ కానీ, దేవుని ఆత్మ. దురాత్మలు ప్రార్థన చేస్తుంటుంటే పడతాయి, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి పడతాయి. మొన్న ఫోన్లో ప్రార్థన చేస్తున్నాను, హైదరాబాద్లో ఒక మీటింగ్లో వచ్చాడు ఆ అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి నాకు ఎప్పుడు ఒక మెసేజ్ పెట్టేవాడు, అన్నా ఏంటి గవర్నమెంట్ ల్యాండ్ సర్వే ఎగ్జామ్ రాస్తున్నాను, ప్రార్థన చేయండి. సరే, నేను లైట్గా తీసుకున్నాను, ప్రార్థన చేస్తానో లేదో నాకు గుర్తులేదు. మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ మెసేజ్ పెట్టాడు, నువ్వు ఇట్లాగా ప్రార్థన చేయండి నా కోసం అంటే, అప్పుడు నాకు కొద్దిగా లైట్గా తీసుకొని ప్రార్థన చేస్తాను. సరే, మళ్ళీ ఫెయిల్ అయినట్టున్నాడు, మళ్ళీ రాస్తాడు, మళ్ళీ రాస్తున్నాను ప్రార్థన చేయండి అంటే, అప్పుడు నేను ప్రార్థన చేసి సీరియస్గా తీసుకొని ప్రార్థన చేస్తే పాస్ అయినా. సరే, అట్లా పరిచయం స్టార్ట్ అయింది. నేను ఇంకా తన గురించి అన్నీ చెప్తా ఉన్నాను. తను ఎక్కడ అంటే నల్గొండ జిల్లా అని చెప్పాడు ఫోన్లోనే. హైదరాబాద్లో ఒకసారి ఊరికే అలా పరిచయం మాట్లాడాను. తర్వాత నా నంబర్ తీసుకున్నాడు, ప్రార్థన రిక్వెస్ట్ అడుగుతూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాను. అయితే ఒకసారి ఏం చేశారంటే, ఇంకా తన గురించి పరిశుద్ధాత్మ దేవుడు నైట్, సరే నాకు అప్పుడు ఎందుకు అతనితో మాట్లాడాలనిపించింది. అప్పుడు దాకా వాట్సాప్ మెసేజ్ చాలా కాలం నుంచి, బ్రదర్ మీకోసం నేను నీతో మాట్లాడాలనుకున్నాను అంటే, సరే కొద్దిసేపు ఎంత తనే ఫోన్ చేశాడు, ఫ్రీ టైంలో ఇంకా మాట్లాడుతుంటే దేవుడు అతని గురించి మొత్తం చెప్పుకున్నాడు. ఫస్ట్ ఏం చెప్పారనంటే, నాకేం తెలుసు, వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, ఎప్పుడు చూడలేదు, మీ ఇంట్లో కుడి వైపున విగ్రహ పటాలు ఉన్నాయా? ఉన్నాయన్న. దానిపైన నువ్వు బైబిల్ పెట్టావా? పెట్టాను. ఇమ్మీడియట్గా ఆ బైబిల్ తీసేసి
విగ్రహాలు అపవిత్రమైనవి, అక్కడి నుంచి నీ బైబిల్ తీసేసి లెఫ్ట్ సైడ్ ఇంకొక షెల్ఫ్ ఉంది, ఇంకో షెల్ఫ్ ఉంది ఉన్నాయన్నా. ఆ షెల్ఫ్లో పైన మొట్టమొదటిగా పేపర్ వేసి చక్కగా పరిశుద్ధ గ్రంథం అక్కడ పెట్టుకోను. ఆ కింద షెల్ఫ్లు కావాలంటే నువ్వు ఉపయోగించుకోవచ్చు, కానీ అక్కడి నుంచి బైబిల్ తీసి ఇక్కడ పెట్టు అని ఎవరు చెప్పారు? సరే, అది అయిపోయింది కదా. ఈ గోడకి ఈ షెల్ఫ్కి కొద్ది దూరంలో కిటికీ ఉంది కదా, ఉంది అని అది అయిపోయింది. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా అట్లాగా దేవుడు తన గురించి చెప్తా ఉన్నాడు. ఆ కుటుంబంలో తను అప్పుడు మాత్రమే రక్షించబడ్డాడు. తర్వాత ఇంకా ఆయన గురించి చెప్తా ఉన్నాడు. నువ్వేం పని చేయట్లేదు కదా, నువ్వు చేయట్లేదు. నీ తల్లి సంపాదించేటువంటి ఆ సంపాదన మీదే నీ కుటుంబం అంతా ఆధారపడింది. అవునా? అవునన్నా. అయితే నీకు పెళ్లి కావాల్సిన ఒక చెల్లి ఉంది కదా, ఉంది. నువ్వు మీ యొక్క విలేజ్లో వెళ్ళి వస్తున్నప్పుడు దీని గురించి నీ గ్రామస్తులు ఏమనుకుంటున్నారో తెలుసా? ఈ అబ్బాయి పని పాట లేకుండా ఊరికి అట్లా తిరుగుతున్నాడు, తన తల్లి కష్టపడేటువంటి ఆ సొమ్ము మీద తిని తిరుగుతున్నాడు. 28 సంవత్సరాలు. నీకు 28 సంవత్సరాలు కదా? అవును. వయసుతో సహా వాళ్ళ ఇంట్లో ఇటువైపు షెల్ఫ్లు ఉన్నాయి, ఎక్కడ బైబిల్ పెట్టాడు, ఎక్కడ విగ్రహాలు ఉన్నాయి, అన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. సరే, నీ పక్కనే ఒక ఇంటికి వెనకాల ఎవరో ఒక వృద్ధ స్త్రీ, ఒక తల్లి ఉంది కదా, ఉంటుంది కదా. అవును. ఆ ఇంటికి అవతల వైపు సిమెంట్ రోడ్ ఉంది కదా, ఉంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ లో ఒక గేద కట్టేసి ఉందా, ఉంది. ఆ గేద కట్టేసినటువంటి ఎదురు ఖాళీ స్థలం ఉందా, ఉంది. ఆ ఖాళీ స్థలం పక్కన ఒక సిమెంట్ రోడ్ ఉందా, చిన్నది, ఉంది. ఆ రోడ్ స్ట్రెయిట్ గా వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది, తార్ రోడ్. అవునా? ఎస్, అన్ని అవును అవును అవును, ఒక్కటి కూడా రాంగ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు సమస్తము ఆయన తెలియజేస్తాడు, సమస్తం తెలియజేస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నేను వెళ్ళి తండ్రిని వేడుకొని నేను ఈ వర్షందర హల్లెలూయా. సిస్టర్, మీరు బైబిల్ చదువుతున్నారు, బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. అనే కరెక్ట్? అవునా కదా? గట్టిగా చెప్పండి. ఎస్, యు ఆర్ ఫేసింగ్. ఇది మీరు కనీసం ఒక 6 months నుంచి మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఐ కరెక్ట్? ఎస్. సో డోంట్ వరీ. ఇవాళ ఆ తల్లి గారు పొందుకున్న పరిశుద్ధాత్మ ఆయన మీలోనికి కూడా రావాలని ఆశపడుతున్నాడు. ఈ వర్షందర, ఈ వర్షకరందర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనందరం లేచి నిలబడదాం, మనందరం లేచి నిలబడదాం. ఈ వర్షీకరందర, ఆశ కలిగినటువంటి ప్రాణం, ఆశతో మనం ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మన మధ్యలో ఆయన రావడానికి ఆశపడుతున్నాడు. ఈ బైబిల్స్ అన్ని పక్కన పెట్టేసేయండి. మీరు 2 చేతులు పైకెత్తి దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధ ఆత్మ దేవ, ఓ శందరవ రీబలవ శీకరందరవ రీకరందరవ. స్తోత్రం. yes yes నాకు కావాలి, కావాలయ్యా. ఈ దేహము మీరుంటానికే. yes అడుగుదా స్తోత్రం. దేవుని ఆయనను పొందుకునేటువంటి సమయం దేవుడు ఆయన మీ దేహంలో నివాసం ఉంటాడు. అవును ప్రభు, ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఏ శిష్యుల మధ్యలోనికి ఆయన వచ్చి ఉన్నాడో ఆశతో అడుగుదాం. బలమైన ఆత్మ, బలమైన ఆత్మ కావాలి.
నాకు కావాలి. Amen. ఆత్మదేవా నాలోనికి రా. స్తోత్రం. ఆత్మదేవా నాలోనికి రా. అవును తండ్రి దేవా నాలో దివా శరదర ఈఖమర అందరవ ఈఖతిర. స్తోత్రం దేవుడు స్తోత్రం దర్శించే సమయం ఇది. ఎస్ దేవుడు దర్శించేటువంటి సమయం ఇది. ఆమేన్ ఈబలవ శీఖరందరవ. నీ కుడి చేయి మీ యొక్క హస్తం, నీ కుడి చేయి మీ తల మీద పెట్టుకోండి. నీ Yes, కుడి yes. చేయి మీ తల మీద పెట్టుకోండి. Yes, man. కొత్త వారు కూడా మాట్లాడతారు. Amen. కొత్త వారు కూడా మాట్లాడతారు. ఓ, కొత్త వారు కూడా మాట్లాడతారు. Amen. దేవుడిస్తున్న కృపావరము. దేవుడిస్తున్న కృపావరము. Oh, receive the power of the Holy Spirit. Receive the power of the Holy Spirit. Receive the power. Receive the power of the Holy Spirit. వాగ్దానమును స్వతంత్రించుకుని Amen. ఈ బాబా బాబా శిరల వరిక ప్రమర. క్రొత్త వారుగా ఈ బాబా శీకతురమర వందరమ. ఈ బాబా శివరమ. Receive the gift of the Holy Spirit. అవును Receive the gift of the Holy Amen. Spirit. స్తోత్రం Receive the power of the Holy Spirit. Amen. Receive the power of the Holy Spirit. స్తోత్రం Riba shikramara sandarama. Riba shikarandarama. Riba shindarama rika tiramara. Riba rika tiramara. Ashakor. Rita randarama shika tiramara. Mighty Holy Spirit. అడుగుడి 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 మీకు ఇవ్వబడు. 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 La shika turama. Yes, yes, receive the power. Receive the power. Receive the power. Power of the Holy Spirit. Rivala katurama. Riba shika turama. Receive the power. Receive the power. Receive the power of the Holy Spirit. Receive the power. Receive the power of the Holy Spirit. Rupa hala shanda rika puramara. Riba liba shika puramara. Receive the power. Receive the power. Riba shika puramara. Jesus mighty name. In Jesus mighty name. In Jesus mighty name. Jesus mighty name. Idarama rika turamara. Riba lava rika turamara. Mighty power of the Holy Spirit. Mighty power of the Holy Spirit. Mighty God. Hallelujah. Mighty power. Mighty power. Mighty power. నిలిచిన రీతిగానే మీరు ఫీల్ చేయడానికి వీలేదు. Mighty power. Mighty power. Receive the power. Receive the power. Shiva Baba Rinja Baba Baba Baba. Rupa Shika Tura Mara Riba Baba Baba. Mighty power. Mighty power. 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 Power of the Holy Spirit. ఇంకా బలమైన ఆత్మ. ఇంకా బలమైన ఆత్మ. బలమైన ఆత్మ. బలమైన ఆత్మ. బలమైన ఆత్మ. Oh, receive the power. Receive the power. బలమైన ఆత్మ. ఓ శివ